ఈరోజు ఎపిసోడ్‌లో ఒక జోకర్ వచ్చాడు. ఆడి హెయిర్ స్టైల్‌తో నవ్విద్దాం అని చెప్పి. అది కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. దట్స్ హిస్ పర్సనల్ థింగ్. సీ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ మాట. అంటే మూర్ఖత్వంకి, అమాయకత్వంకి కూడా డిఫరెన్స్ ఉంటది. అక్కడ మనోడు ఏం చెప్తున్నాడంటే మగోళ్ళే గొప్ప అంటున్నాడు. అది కూడా మూర్ఖత్వం అనుకుంటే, మగోళ్ళే గొప్ప అంటూనే ఆడోళ్ళు బొక్క అన్నట్టు మాట్లాడాడు. అక్కడ నాకు అస్సలు నచ్చలే. చాలా బీపీ ట్రిగ్గర్ అయింది. జోడించి కొట్టేయాలనిపించింది. నేనేం ఫెమినిస్ట్‌ని కాదు. బట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అది అస్సలు నాకు నచ్చలే. అమ్మాయిలకి మ్యాక్స్ పెయిన్ ఏముంటుంది డెలివరీ చేసినాడు ఆ 30 మినిట్స్. బట్ అబ్బాయిలకి బోల్డ్ పెయిన్ ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్, తాత చచ్చిపోయినప్పుడు, నాన్న చచ్చిపోయినాడు, అమ్మ చచ్చిపోయినాడు. అబ్బాయిలకి చచ్చిపోతారా? అబ్బాయిలకి బ్రేకప్ వస్తుందా? అమ్మాయిలకి కూడా బ్రేకప్ వస్తుంది కదా. ఇవన్నీ కాదు. ఈ అబ్బాయిలకి బ్రేకప్ రావాలి, ఫెయిల్యూర్ రావాలంటే ఫస్ట్ వాళ్ళు భూమి మీదకి రావాలి కదా. వాళ్ళు భూమి మీదకి రావాలంటే ఎలా వచ్చారు? ఒక అమ్మాయి దగ్గర నుంచే కదా వచ్చారు. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలా వచ్చారు? ఆ పెయిన్ భరిస్తేనే కదా వచ్చారు. ఆ పెయిన్కి వీడు విలువ ఇవ్వకపోతే వీడికి మనం ఎలాంటి విలువ ఇవ్వాలి? ఇలాంటి కంటెస్టెంట్లు అసలు ఎందుకు టెలికాస్ట్ చేశారో నాకు బిగ్ బాస్కి అర్థం కాలే. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి క్రింజికాలని నెక్స్ట్ ఎవరైనా వస్తే దయచేసి టెలికాస్ట్ చేసి మా బీపీలు పెంచొద్దు. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. నమస్కారం.